మనోజ్ గురించి అలాగే రోహిణి గురించి ఇద్దరి గురించి ఇంకా బాలు తెలుసుకున్న తర్వాత మావాడే డబ్బులు మింగేస్తాడు ఇంట్లో వాళ్ళు అనుకుంటే ఆమె ఇంకా 4 ఆకులు ఎక్కువ చదువు మరి ఈ విధంగా చేసిందా అన్నట్టుగా ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళి ఇంకా మచ్చంనైతే ఒక బోన్గా రెడీ చేస్తాడు. రే రారా నువ్వు బోన్లోకి అన్నట్టుకంటే, రే నేను ఒక బిజినెస్ మ్యాన్ రా, నేను ఎందుకు రా వస్తాను అన్నట్టుగా మనోజ్ అయితే అంటాడు. ఇంకా ప్రభావతిని సత్యంని అలాగింటూ వాళ్ళందరినీ అయితే ఒక దగ్గర చేర్చి ఇంకా ప్రభావతి జడ్జి అలాగే న్యాయవాది అన్నట్లుగా మాట్లాడతారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, నువ్వు వచ్చి నిలబెడతావా లేదా అన్నట్టుగా ఇంకా మనోజ్ని అయితే తీసి నిలబెడతాడు. ఇంకా రోహిణికి అయితే చాలా కోపం వచ్చి, ఏంటి బాలు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వంటే, వస్తున్నా ముందు మా వాడిది అయిపోయిన తర్వాత నీ దగ్గరకు కూడా వస్తానమ్మా అన్నట్టుగా అంటాడు. ఇంకా ఈ విధంగా ఒకసారి 40 లక్షలు పోగొట్టుకుంటే అది తప్పు. ఆ 40 లక్షలు రికవరీ అయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు కూడా మింగేశారంటే ఇప్పుడు ఏమంటారు అని అనగానే 40 లక్షలు ఏంటి మొత్తం ఇదెంత ఏంది అని చెప్పనేటప్పటికీ ఇంకా ఒక్కొక్కటిగా మనోజ్ గురించి మొత్తం బయట పెడతాడు. ఇంకా అలా బయట పెట్టడమే కాకుండా రోహిణి గురించి కూడా, ఆ తీసుకెళ్ళిన అమ్మాయి 40 లక్షలు ఇచ్చేస్తే ఈవిడేమో వాళ్ళ నాన్న దగ్గర నుంచి 40 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను అన్నట్టుగా మనకు కవరింగ్ ఇచ్చి ఇప్పుడు ఆ 40 లక్షలని అటు తిరిగి ఇటు తిరిగి పోయింది ఎవరు డబ్బు, నా డబ్బు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా రోహిణి మనోజ్ అయితే ఒకరినొకరు మొహాలు చూసుకుంటారు. ఏంటి మనోజ్ అని, అయినా తప్పు చేసినప్పుడు మనం తల దించుకున్నాము అంటే ఇంకా బాలు కలిసైపోతుంది. అసలుకి మేము తీసుకున్నామని రుజువైంది అంటే అంతదాకా కూడా వస్తున్నా ఆ సాక్ష్యాలన్నీ కూడా బయట పెట్టడానికే నేను కూడా మీరు ఎవరి దగ్గర నుంచి 40 లక్షలు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి మొత్తం నేను చేస్తానని ఇంకా కల్పన అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇంక కల్పన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకా రోహిణికి మనోజ్కి అయితే, ఏంటి మనోజ్ ఆ రోజు నేను డబ్బులు ఇచ్చేసాను కదా మళ్ళీ ఎందుకు ఇవ్వలేదని చెప్పనని బాలు నన్ను అడుగుతున్నాడు అంటే, ఏం రోహిణి నీకు తెలుసు కదా అని చెప్పంటే, ఏం తెలుసు అసలు నువ్వెవరు అన్నట్టుగా అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియనట్టుగా రోహిణి ప్రవర్తిస్తుంది. అవునా, మొత్తం నా దగ్గర వీడియో ఉంది చూపించమంటావా అని చెప్పి అనేటప్పటికీ ఆడ కాస్త తడబడుతుంది రోహిణి.